శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ నిరసన. సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్ చైతన్యాన్ని, సామాజిక స్పృహను పెంపొందించేలా ఉండాలి మంత్రి జూపల్లి. తాత ముత్తాతల ఆస్తిగా ఇచ్చిన భూములను సింగరేణి సంస్థకు ఇచ్చి తిండికి కష్టపడుతున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంలో అప్పులు తప్ప అభివృద్ధి చేయలేదు. మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరినగర్ కాలనీలో గల పలు సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై జీహెచ్ఎంసీ అధికారులు కాలనీవాసులతో కలిసి పాదయాత్ర చేశారు. మియాపూర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ ఉప్పులపాటి శ్రీకాంత్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మయూరినగర్ కాలనీలో కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు కాలనీలో పలు సమస్యలు చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై జీహెచ్ఎంసీ అధికారులు కాలనీవాసులతో కలిసి పాదయాత్ర చేయడం జరిగిందని, మయూరినగర్ కాలనీలో ఉన్నటువంటి సమస్యలు స్వయంగా పర్యటించి పరిశీలించడం జరిగిందని, అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కారం జరిగిందని, మయూరినగర్ కాలనీలో మౌలిక వసతులు కల్పించడమే తన ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, కాలనీ ప్రజలకు అందుబాటులో ఉంటూ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని గౌరవ పీఎస్సీ చైర్మన్ శ్రీ అరికపూడి గాంధీ సహకారంతో డివిజన్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులను విడతల వారీగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తామని కార్పొరేటర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఈ సంతోష్, వర్క్ ఇన్స్పెక్టర్ అన్వర్, మయూరినగర్ కాలనీ అధ్యక్షులు కె రామరాజు, అసోసియేషన్ సభ్యులు కిషోర్, ప్రవీణ్ రెడ్డి, సోమేశ్వరరెడ్డి, కృష్ణకుమార్, వెంకట్, రమణారెడ్డి, జంగీర్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న వీధి వ్యాపారులు ప్రాంగణంలో దుకాణాల కేటాయింపు వివాదాస్పదంగా మారింది. ఇటీవలే పక్కా షెడ్డు నిర్మించిన అధికారులు కొత్త షాపులకు డ్రాడ్ ద్వారా కేటాయిస్తామని చెప్పారు. దీన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. 6-7 సంవత్సరాలుగా అక్కడ కూరగాయల వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ఎలాంటి వివాదం లేకపోగా కొత్తగా అధికారులు కాంగ్రెస్ నేతలు జోక్యం చేసుకోవడంతో మొత్తం గందరగోళంగా మారింది. అభ్యంతరాల నడుమ వీధి వ్యాపార ప్రాంగణంలో షాపుల కేటాయింపునకు పూనుకున్న అధికారులు భక్త రామదాసు కళాక్షేత్రంలో డ్రా ప్రక్రియ చేపట్టారు. గతంలో డ్రాను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. రోడ్డుకి ఇరువైపుల బారికేడ్లు ఏర్పాటు చేశారు. డ్రాలో పాల్గొనే వ్యాపారులను మాత్రమే అధికారులు లోనికి అనుమతినిచ్చారు. పాత బస్టాండ్ సమీపంలోని వీధి వ్యాపారులు ప్రాంగణంలో మొత్తం 210 షాపులున్నాయి. అందులో 197 షాపులకు డ్రా ద్వారా కేటాయింపు చేపట్టారు. అయితే ఇప్పటికీ అక్కడ వ్యాపారులు సాగిస్తున్న కొందరు డ్రా లేకుండా ప్రస్తుతం నిర్వహిస్తున్న షాపులు యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. పలు రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. వ్యాపారుల దగ్గర నుంచి కొందరు అధికారులు డిపాజిట్ కింద 10,000 రూపాయల డబ్బులు కూడా వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. వాటికి ఎటువంటి రిసిప్ట్ కూడా ఇవ్వలేదని వ్యాపారస్తులు అంటున్నారు. కొందరు వ్యాపారులు 10,000 రూపాయలు చెల్లించిన లిస్టులో తమ పేరు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్లుగా అదే ప్రాంగణంలో వ్యాపారం చేసుకుంటున్నా ఇప్పుడు తమ పేరు లేదంటూ వాపోతున్నారు. ఆవేదన వ్యక్తం చేస్తున్న వ్యాపారులను పోలీసులు సముదాయించి ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని అక్కడి నుంచి పంపించి వేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో గెలిచినందుకు సంతోషంగా ఉంది. నాయకుల సమన్వయం వలన ఈ విజయం సాధ్యమైంది. గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు తప్ప అభివృద్ధి చేయలేదు. గతంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఈశ్వర్ ధర్మపురిలో చేయని పనులు నేను 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తా, లేకపోతే రాజీనామా చేస్తా అన్న మాటకు నేను కట్టుబడి ఉన్నా. కానీ ప్రభుత్వం వద్ద నిధులు లేవు. ఆలస్యమైనా నా
నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తా. ఆ తర్వాతే 2029 ఎన్నికల్లో ఓటు అడుగుతానన్నారు. ఆ 100 గ్రామ పంచాయతీ సర్పంచులకు 93 మంది సర్పంచులను కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా మద్దతు పరిచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గ్రామాల్లో కూడా ప్రజలు ఆశీర్వదించి 101 సర్పంచులకు 93 మంది సర్పంచులు గెలిపించడం జరిగింది. అదేవిధంగా 140 గ్రామాలకు ధర్మపురంలో 140 గ్రామాలకు సుమారు 104 కాంగ్రెస్ పార్టీ సర్పంచులుగా గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడే కోరుట్లకు సంబంధించినటువంటి 44 మంది సర్పంచ్ అవుట్ ఆఫ్ 78కి 44 మంది సర్పంచ్లు గెలిపించడం. ఇప్పుడు మా శాసనసభ్యుడి జగిత్యాల శాసనసభ్యుడు వ్యక్తిగతంగా మాట్లాడడం, లేదా కొప్పరేషన్ మాజీ మంత్రి నన్ను వ్యక్తిగతంగా మాట్లాడడం, వీడియో తీసుకొచ్చి ఇట్లా చూపెట్టడం, 2 సంవత్సరాల లోపల ఏం చేసిందని చెప్పి మాట్లాడు. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి మిగిలిన బడ్జెట్ రాష్ట్రాన్ని మీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొని అంటే మేము అనుకోలేదండి. మీరు మొత్తం ఖాళీ చేసి అప్పచెప్తారు అనుకోండి. పోయిన ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర బీరువాలు మొత్తం ఖాళీ చేసి ఖాళీ బీరువాను రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్తారని అనుకోలేదు. ఏమనుకున్నామంటే ఇప్పుడు కొప్పలీశ్వర్ మాట్లాడుతున్నారు. ఆయన అన్నాడు కదా, ఆయన ఏమన్నాడు, నేను బస్ డిపో తేలేకపోయినా, నేను డిగ్రీ కాలేజ్ తేలేకపోయినా, నేను ఐటీఐ తేలేకపోయినా, నేను ఇంకేమన్నాడు పార్టీని తేలేకపోయినా. అంటే 10 సంవత్సరాలు నేను ఏం చేయలేకపోయాడు, ఈ 2 సంవత్సరాలు చేస్తాను కానీ 2 సంవత్సరాలు చేయకపోతే రాజీనామా చేస్తాను అన్నాడు అని చెప్పి నా మీద ఆరోపణ చేసింది. నేను ఆ మాట కట్టుబడి ఉంటాను. 10 సంవత్సరాల క్రితం నేనే రాజ్యాన్ని మంత్రి ప్రజలకైతే ఏం చేయలేదు కదా, నేను ఒప్పుకున్నాడు కదా. నేను 2 సంవత్సరాల కాలం చేస్తానని చెప్పి ఆలస్యమైనందుకు మా ధర్మపురం ప్రజలకు నేను మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటా. గత 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినట్టు మాజీ ముఖ్యమంత్రి ఖజానా ఖాళీ చేసి ఖాళీ బీరువా అప్పచెప్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, గౌరవ ఆర్థిక శాఖ నేతృత్వంలో కూడా నా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో కూడా 2 పట్టుకొచ్చిన. ఇచ్చిన 5 2, ఒకటేమో ఐటీఐ కళాశాల, ఒకటేమో డిగ్రీ కళాశాల, ఇంకా బస్ డిపో ఒకటి, పాలిటెక్నిక్ కళాశాల ఒకటి. 100% తీసుకొచ్చే బాధ్యత నాదే. 100% తీసుకొచ్చే బాధ్యత నాదే. నేను దానికి ఎక్కువ పోయి ముచ్చట్లేదు. ఇక మీరంటారు ఏదో ఏమంటారన్నా, అగ్రికల్చర్ కాలేజీకి సంబంధించినటువంటి శాంక్షన్ కోరుట్లలోనా స్తంభంపల్లి తీసుకొచ్చినట్టు ఆయన జీవో కాపీ మేము ముందర విడుదల చేయమన్నాడు. నేను ఈ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా నేనున్నా. నాకు జిల్లాకు సంబంధించినటువంటి జగిత్యాల జిల్లాకు సంబంధించిన స్తంభంపల్లి నాకు నియోజకవర్గానికి, నా నియోజకవర్గానికి కాలేజీ పట్టుకొచ్చినట్టు జీవో దిగబట్టి నా నిర్ణయం వల్ల గిట్ట ఆ జీవో ఆయన తీసుకొచ్చిన తర్వాత స్తంభంపల్లి కాడ ఇక్కడ కాలేజీ ఏర్పాటు చేసిన జీవో ఇచ్చినట్టయితే ఏం మాట్లాడతాడండి మాట్లాడేది. దానికి సంబంధించిన కాయిదాలతో సహా మీకు ముందు పెడతాను. అరే నేను ఏం చెప్తున్నా సార్, క్లాసు స్తంభంపల్లి ఎక్కడ పెట్టింది సార్, అక్కడ కోర్టులో అక్కడ పెట్టింది. అరే ఆయన ఎస్సీ డిపార్ట్మెంట్ మంత్రి, మైనార్టీ మంత్రి, ఒక బిల్డింగ్ కట్టినాడు, పక్కా బిల్డింగ్. ధర్మపురం ప్రజలకు ఆయన ఏం చేయాలని ఒప్పుకున్నాడు, నేను ఏం చేయలేదని చెప్పి ఒప్పుకున్నాడు. కట్టియలేక నువ్వు ఒక ఆ వర్గాన్ని చెందిన వాడిగా ఆ పిల్లలకు సంబంధించిన వెల్ఫేర్ పరంగా ఒక పక్కా బిల్డింగ్ నిర్మాణం చేయలేక అటు ఎస్సీ డిపార్ట్మెంట్ బిల్డింగ్ నిర్మాణం చేయాలి, మైనార్టీ డిపార్ట్మెంట్ నిర్మాణం చేయాలి, నీ ప్రాంతానికి సంబంధించినటువంటి సాగునీరు వెలుగడుగు ధర అడిషనల్ టీఎంసీ కింద నీళ్లు పట్టుకొని పోతుంటే డీకొండ ధర రిజర్వాయర్ ఏర్పాటు చేసుకుని డీకొండ నుంచి కరీంనగర్ నీళ్లు, ఏదైతే సిద్దిపేటకు హరీశ్రావు ప్రాంతానికి నీళ్లు, గజ్వేల్కు ముఖ్యమంత్రి గారి నీళ్లు, ఇటు కేటీఆర్ నీళ్లు పోతుంటే ఆ ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలని ఒక బాధ్యత గల మంత్రిగా ప్రభుత్వం
సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అది సమాజాన్ని మేల్కొల్పే ఒక గొప్ప ఆయుధం. ముఖ్యంగా తక్కువ సమయంలో ఎక్కువ ప్రభావం చూపే షార్ట్ ఫిల్మ్స్ నేటి తరానికి ప్రతిబింబాలు అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం ప్రసాద్ మల్టీప్లెక్స్లో నిర్వహించిన హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ మొదటి ఎడిషన్ను రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని, ఇక్కడ నిర్వహించే సదస్సులు, ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. మొదటి ఏడాదిలోనే 10 దేశాల నుంచి 704 చిత్రాలు రావటం నగరం యొక్క సృజనాత్మకతను నిదర్శనమని కొనియాడారు. హైదరాబాద్ సినిమాకు పుట్టినిల్లు అని మంత్రి గుర్తు చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ, రామానాయుడు, సారథి వంటి స్టూడియోలు ప్రపంచ స్థాయి చిత్రాలకు వేదికలయ్యాయని, ఈ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఫ్యూచర్ సిటీలో అత్యాధునిక సాంకేతికతతో కొత్త స్టూడియోలు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ ప్రొడక్షన్ వంటి ఆధునిక పోకడలను యువత అందిపుచ్చుకోవాలి. అయితే సాంకేతికత కేవలం ఒక సాధనం మాత్రమేనని, కథలో ప్రాణం పోసేది మనిషి హృదయమేనని స్పష్టం చేశారు. నేటి సమాజంలో వెళ్తున్న సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు, ప్రజల జీవన విధానంలో మార్పు తెచ్చేందుకు డైరెక్టర్లు, నిర్మాతలు షార్ట్ ఫిల్మ్ సినిమాలు తీయాలని, తద్వారా సమాజంలో చైతన్యం తీసుకురావాలని రచయితలు, డైరెక్టర్లకు పిలుపునిచ్చారు. నిర్మాతలు అలాంటి వారికి చేయూతనివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీజేఎఫ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రియాంక, ప్రముఖ చలనచిత్ర దర్శకుడు ఉమా మహేశ్వరరావు, నరసింగరావు పాల్గొన్నారు. అంతర్జాతీయ జ్యూరీ సభ్యులు మైథిలీరావు, నాగేష్ కునూరర్, లీమాదాస్, సుంజు, బచుస్పతి మయూమ్, ఉత్పల్ బోర్పుజారి కూడా హాజరయ్యారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూరు గ్రామ పరిధిలోని జేఎన్టీయూ కళాశాల మైదానంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో 10 గ్రామాలకు చెందిన సింగరేణి సంస్థ బాధితులు, ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని వారి అభిప్రాయాలను వెలిబుచ్చారు. అధిక శాతం మంది మాట్లాడుతూ సింగరేణి సంస్థ తనకు అవసరం ఉంటే ప్రజలతో, వారి అవసరాలు తీరాక ప్రజలకు కనీస మర్యాద కూడా ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి ప్రధాన లక్ష్యం బొగ్గు ఉత్పత్తి మీద దృష్టి పెట్టి ప్రజలను హరిగోస పుచ్చుకుంటుందని అన్నారు. సింగరేణి సంస్థ ప్రజలను తమ సమస్యలు చెప్పుకోవటానికి కూడా సహాయం కేటాయించడం లేదని అన్నారు. సింగరేణి సంస్థ ప్రజలను తమ సమస్యలు చెప్పుకోవటానికి కూడా సమయం కేటాయించడం లేదని తెలిపారు. సింగరేణి విస్తరణలో గ్రామాలతో పాటు ప్రజల ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరాల తరబడి సింగరేణి కార్యాలయాల చుట్టూ, కలెక్టర్, ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా మాకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోంది అన్నారు. సమస్యలు విన్నవించుకుందామంటే మా పరిధిలో లేదు అంటూ, సింగరేణి మా పరిధిలో లేదు అంటూ జిల్లా అధికారులు తెప్పించుకుంటున్నారు తప్ప సమస్యలు తీర్చకుండా కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. సింగరేణి ప్రభావిత గ్రామాల అభివృద్ధి కొరకై సిఎస్ఆర్ నిధులు ప్రభావితం గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయకుండా జిల్లా కలెక్టర్కు కేటాయించడంతో ఆ నిధులు జిల్లా మొత్తం ఉపయోగిస్తున్నారని ప్రభావిత గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణలో సమయం ఇవ్వకపోవడంతో కొంతమంది ఒక్కసారిగా రావడంతో కొద్దిసేపు ఆందోళన వాతావరణం చోటు చేసుకుంది. సింగరేణి సంస్థకు భూములు అప్పగిస్తే మళ్లీ అనేక సంవత్సరాలు తరతరాలు ఎదురు చూడాల్సి వస్తుందని ప్రజాభిప్రాయ సేకరణలో తమ అభిప్రాయాలను బాధితులు వెలిబుచ్చుకున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి మా భూ నిర్వాసిత గ్రామాల ప్రజాప్రతినిధులము అందరం రావడం జరిగింది. దీనిలో భాగంగా వాళ్ళు భూ నిర్వాసిత గ్రామాలకు ఏం చేస్తారో ఏమవుతుందో తెలియదు, కానీ ఈ పర్యావరణ అనేది ఇట్లాంటి మీటింగ్లు చాలా మేము చూసినాం. పేన గ్రామాలు ఉన్నాయి. ఇంతకుముందు పెద్దంపేట కానుంచెల్లి, రచ్చపల్లి కానుంచెల్లి, అక్కపల్లి, లద్నాపూరు, ఇప్పుడు మొన్న రాజాపూరు, ఈ గ్రామాలకు అప్పుడు ఈ పర్యావరణం దాని మీద మీటింగ్లు పెట్టి వాళ్ళు చేసింది ఏం లేదు. ఏదో ఇప్పుడు మీటింగ్ పెట్టేసి దీన్ని ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి తప్ప ఏం లేదు. ప్రధానంగా మా బుధవారపేట పరిస్థితి చూస్తే గత 15 సంవత్సరాల నుంచి మా బుధవారపేట భూములు కోల్పోయి
రైతు బంధు రైతు బీమా ఎలాంటి పథకాలు లేకుండా 15 సంవత్సరాల నుంచి అనుభవించి ఈరోజు మళ్ళా మొన్న ఒక సంవత్సరం క్రితము కొంతమందికి బుక్కులు వచ్చి మిగతా మందికి బుక్కులు రాకుండా ఉన్న తరుణంలో సరే ఏదేమైనా ఓ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అనుభవించినాం, పంట పండించుకొని బతుకుదాం, ఇక ఈ కారణం మాకు సింగరేణి మా దరిదాపులకు రాదనే సంతోషమైన టైంలో మళ్ళీ బాంబు వేల్చారు. మళ్ళీ మొన్న 88 ఎకరాల భూమి మళ్ళీ సేకరణ చేశారు. మళ్ళీ 444 ఎకరాల భూమి కావాలని రిక్వెషన్ చేస్తారు. ఈ భూమి అంతా కోల్పోయి పక్కన విలేజ్ను పక్కకు పెట్టేసి విలేజ్లో బొందల గడ్డలు చేసి మళ్ళీ ఇప్పుడు మా భూములన్నీ తీసుకొని మమ్మల్ని రోడ్ పాలు చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము ల్యాండ్ అక్విజిషన్కి వ్యతిరేకంగానే ఉన్నాం. మా భూములు తీసుకోవద్దు, మా ఊరు తీసుకోవద్దు. ఒకవేళ చంపితే కొంచెం చంపకండి, ఒకటేసారి చంపిపోయారు, ఎక్కడైనా పోయి మేము బతకగలుగుతాం. కానీ తేప కొంచెం చేసుకుంటూ మాతో ప్రయోగాలు చేయొద్దని చెప్పి దయచేసి సింగరేణి సంస్థ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ని కానీ కోరుకుంటున్నాం. మా బుధవారపేట సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి అదిని న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. సేకరణ ద్వారా ఎలాంటి లాభం లేదు ప్రజలకి. ఇంతకుముందు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలు గింతే, ఇప్పుడు గింతే. ఏదో ఇప్పుడు అందరినీ మాట్లాడించి వీడియో రికార్డింగ్ చేసుకొని దీన్ని ఇలా ఉన్న నెగిటివ్స్ అన్నీ తీసుకోరు, కొన్ని పాజిటివ్స్ కొంతమంది వాళ్లకు వత్తాసు పలికే వాళ్ళ మాటలను పరిగణన తీసుకొని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పర్యావరణ దాన్ని సక్సెస్ చేసుకుంటారు తప్ప దీంట్లో ఎలాంటి ఉపయోగం లేదు. ల్యాండ్ అక్విజిషన్కు వాళ్ళు చెప్పేదానికి ఎలాంటి మంచి లేదు. పర్యావరణం ఆల్రెడీ నాశనం అయిపోయింది. పర్యావరణం సింగరేణి ద్వారా ఎంత ధ్వంసం అవుతుందో అందరికీ తెలుసు. ఇప్పుడు అక్కడ మాట్లాడిన ఒక పెద్ద మనిషి కూడా ఆయన అన్నాడు, దాన్ని ఒక మీటర్ తీసుకొచ్చి చూస్తే ఇక్కడ పర్యావరణం మొత్తం చెడిపోయింది, ఇంకా చెడిపోతుంది. దీని ద్వారా ఎలాంటి ఉపయోగం లేదని చెప్పి మా అభిప్రాయం. ఇక 40 సంవత్సరాలు అని అంటే ఒకటేసారి కొట్టేసి ఈ ఊర్లను అన్ని ధ్వంసం చేసేసి ఇక మళ్ళీ పెడితే ఏదో ఇంకా ముందు తరాలకు ఇంకేం అబ్జెక్షన్స్ వస్తాయని చెప్పి 40 సంవత్సరాలు ఒకటేసారి కొట్టేసి ఆ ఉన్న గ్రామాలను ఇక్కడ ఉన్న వాతావరణాన్ని చెడగొట్టి వాళ్ళు దేశ ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్తారు. కానీ ఇక్కడున్న ప్రజల ప్రయోజనాల పరిస్థితి ఏందో కూడా అర్థమవుతలేదు. ఇక్కడున్న ప్రజలు పొల్యూషన్తోని అనారోగ్యాలు పాలై ఇక్కడ చస్తుంటే దేశ ప్రయోజనాలకు చేస్తామని అంటే ఇక్కడున్న ఫస్ట్ ప్రయోజనం చేయండి. ఇక్కడ ఆక్సిజన్కి సంబంధించి చాలా ఇబ్బంది ఉన్నది. ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్లు పెరుగుతారు, శ్వాసకోశ వ్యాధి పేషెంట్లు పెరుగుతారు. ఆక్సిజన్కి సంబంధించి ప్రతి ఇంటికి ఇస్తారా, ఆక్సిజన్ ప్లాంట్లు పెడతారా, దీన్ని చెట్లు పెంచి చెట్ల ద్వారా నన్ను ఆక్సిజన్ పెంపొందిస్తారా? అట్లా చేస్తే తప్ప రాబోయే తరాలకు ఈ సింగరేణి ఒక పెనుభూతంగా మారనుంది. దీంతో చాలా ప్రమాదం జరిగేందుకు ఆస్కారం ఉంది. పాత్రికేయులు మిత్రులకి నమస్కారం అండి. నా పేరు కొలను అభిలాష్. నేను బుధవారంపేట రామాయపల్లి విలేజ్ రామగిరి మండల్ వాస్తవ్యుణ్ణి. ఈరోజు ఇక్కడ పర్యావరణ అభిప్రాయ సేకరణ కోసం వచ్చినాను, కలెక్టర్ గారి మీటింగ్ ఉండడం వల్ల. అయితే బేసికల్గా ప్రాబ్లం ఏంటి అంటే మా బుధవారంపేట విలేజ్కి సంబంధించిన 708 ఎకరాల వ్యవసాయ భూములు 2012లోనే సింగరేణి స్వాధీనం చేసుకోబడింది. దానివల్ల అప్పటి నుంచి మేము ఇప్పటి వరకు పాస్ పుస్తకాలు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, క్రాప్ లోన్స్ కానీ, అగ్రికల్చర్ స్కీమ్స్, ట్రాక్టర్స్ ఏ విధమైన వాటికి అర్హులం కాలేకపోతున్నాము. ఇప్పటికీ ఈ ప్రాబ్లం చాలా ఫేస్ చేస్తున్నాము. అయితే ఈరోజు అభిప్రాయ సేకరణలో దీన్ని వివరించడం జరిగింది. ఇది అయితేనా తీసుకోండి, లేకపోతేనా మా ల్యాండ్స్ మాకే ఉంచేసేయండి అని. దీనికి సంబంధించి పలుమార్లు కలెక్టర్ గారిని కూడా ఒక 10 సార్లు కలిసినాము. కలెక్టర్ గారు కూడా న్యాయం చేస్తా అని ఉండే. కానీ ఇది ఇప్పుడు మీటింగ్ జరుగుతున్న దాన్ని బట్టి ఇది ఎప్పుడు జరుగుతుందో వాళ్ళు కూడా కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. మేబీ ఇంకా 2 సంవత్సరాలు పట్టే టైం కూడా పట్టొచ్చు అని మాట్లాడుతున్నారు. ఇట్లా ఇంకా పొడిగిస్తూ పోతే ఇది ఇంకా ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అయ్యి ఇంకా అసలు ఆ భూములకి మార్కెట్ వాల్యూ కూడా సరైన పద్ధతిలో అక్కడ నడవకపోవచ్చు. దీన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చి అందరికీ తెలిసే విధంగా తెలియజేస్తున్నాను. మాకు మా తాతల వారసత్వం ద్వారా వచ్చిన 11 ఎకరాల 8 గుంటల వ్యవసాయ భూమి ఉంది బుధవారంపేట విలేజ్లో. ఇప్పుడు సింగరేణి వాళ్ళు పెట్టిన అభిప్రాయ సేకరణకి మేము ఇవ్వడానికి రెడీ. కానీ ఇది ఎంత తొందర జరిగితే అంత మంచిది. మళ్ళీ డిలే చేస్తే మళ్ళీ ఒక 11 సంవత్సరాలు మళ్ళీ మేము లాస్ కావాల్సి వస్తుంది.
నేను అక్కపల్లి భూమి నిర్వాసిత గ్రామాన్ని, మా నాన్న మా తాత మా ముత్తాత దున్నిన భూమిని నా వాటాగా ఎకరం వచ్చింది. ఆ ఎకరాన్ని సింగరేణి యాజమాన్యం వాళ్ళు తీసుకున్నారు, నాకు నష్టపరిహారం ఇచ్చినారు. ఓకే, తక్కువ ఎక్కువ ఇచ్చినారు. ఇల్లు కూడా తీసుకున్నారు. నా ఇల్లుకు నష్టపరిహారం 1,71,000 ఇచ్చిండ్రు. అంత తక్కువ ఇచ్చిండ్రు ఏందని చెప్పి అప్పుడు ఉన్న దేవసేన కలెక్టర్ గారిని అడిగితే కోర్టుకి వెళ్ళమని చెప్పారు. కోర్టుకి వెళ్ళిన తర్వాత 9 సంవత్సరాల నుంచి మొన్న జడ్జిమెంట్ వచ్చింది, 1 ఇయర్ అవుతుంది. ఆ జడ్జిమెంట్ ప్రకారం డబ్బులు ఇవ్వమంటే మేము ఇంత నష్టపరిహారం మేము ఇచ్చుకోలేము, అప్పుడున్న అధికారులు తప్పు చేసిండ్రు, ఇప్పుడు మేము ఏం చేయలేము, దీనిలో మీకు అప్పుడేంత ఇచ్చినామో మళ్ళీ అంతే ఇస్తామని అంటే నాకు తక్కువ వచ్చింది సార్, నేను ఏ ఉపాధి చేసుకొని బతకాలి, కనీసానికి నాకు ఆలోచన చేయండి అంటే ఇంతవరకు కూడా నష్టపరిహారం చెల్లించలేదు. అదే కాకుండా ఈ భూముల ఇచ్చిన మా గ్రామం నుంచి రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూములు మా ఊర్లో అందరూ కొంతమంది వివిధ కారణాలతో దుమ్ముక ధూళిక ఇంకేదో కారణాలతోని ఆరోగ్యరీత్యా 2009 నుంచి ఈ రోజు వరకు 246 మంది చనిపోయినారు. అది ఏ కారణం చేత చనిపోయారు అంటే పొల్యూషన్ వల్లనే, ఈ ఓపెన్ కాస్ట్ల వల్లనే. కాబట్టి అది కాక మా గ్రామాన్ని R&R కాలనీ ఇస్తామని చెప్పి బిట్టిపల్లి దగ్గర మంతనిలో బిట్టిపల్లి R&R కాలనీ ఏర్పాటు చేసి అక్కడ అరకొర వసతులు ఏర్పాటు చేసిండ్రు. సీసీ రోడ్లు వాటా వచ్చింది అని పంచుకొని వాటాలు వేసుకుంటున్నారు, గవర్నమెంట్కి ఇంత ఫండాన్ని పంచుతున్నారు. మరి భూములు ఇచ్చిన రైతులకు వానికి ఒక్కసారి నష్టపరిహారం ఇచ్చి వాడిని వెళ్ళగొడుతున్నారు. అందులో వచ్చిన లాభాల వాటా నుంచి వానికి ఒక 20% 25% ఇస్తే తప్పేమున్నది? ఒకటి, ఇక్కడున్న భూ నిర్వాసిత గ్రామాల ప్రజలకు, ఆ భూమి నిరుపేద రైతులకు సింగరేణిలో వైద్య సదుపాయం ఉండదు. ఎందుకు ఉండదు? కార్మికులకు తప్ప ఎవరికి లేదంటారు. ఈ భూ నిర్వాసితుడు భూమి ఇవ్వకపోతే ఆ బొగ్గెక్కడిది, ఆ కార్మికుడు ఎక్కడోడు? వాళ్ళకిచ్చిన సదుపాయాలు మాకు కల్పించమని మేము అంటున్నాం. ఒకటి. రెండవది, విద్యాపరంగా కూడా ఎంతోమంది మా దగ్గర రైతుల కోరుకులు పిల్లలు, వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద చదువులు, డబ్బులు చదవలేక, పరిస్థితులు బాగలేక, వానికి భూమి లేదు, పెట్టుబడి పెట్టడానికి, ఏమైనా వ్యవసాయం చేసుకుందామంటే మనకి డబ్బులు కావాలంటే ఉపాధిగా విద్య లేదు. కాబట్టి దొంగలుగా రకరకాల దమ్ముంటే ప్రజాస్వామ్యంలో పోటీ చేసి తిరిగి కాంగ్రెస్లోకి వెళ్లిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు గెలిచి చూపించాలని సిరిసిల్ల వేదికగా సవాల్ విసురుతున్నట్లు తెలిపారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్. 3వ విడతలో గెలిచిన టీఆర్ఎస్ సర్పంచుల ఆత్మీయ సమ్మేళన సత్కార కార్యక్రమం సిరిసిల్ల తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతూ రాష్ట్రంలో 66% ప్రజలు మీకే సపోర్టుగా ఉన్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో గెలిపి చూపించాలని సిరిసిల్ల వేదికగా సవాల్ విసురుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. స్పీకర్ను చూస్తే జాలి కలుగుతోంది అని ముఖ్యమంత్రి చెప్తే అబద్దాలు ఆడుతున్నాడని అన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీనో టీఆర్ఎస్ పార్టీనో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారని, అసలు ఆడవాళ్ల మగవాళ్ల అర్థం కాని విధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. గడ్డిపోచ లాంటి పదవుల కోసం పార్టీలు మారుస్తున్నారని, అటువంటి వారిని రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకుంటారని అన్నారు. ఇక రాజ్యాంగంలో 5 అంచెల ప్రభుత్వ పనితీరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాశారని, దానిలో భాగంగానే ఎవరు చేసే పని ప్రజాస్వామ్యం వారు చేయాలని మాట్లాడుతూ గాడిద చేసే పని గాడిద, కుక్క చేసే పని కుక్క, గుర్రం చేసే పని గుర్రం ఎలా చేయాలో విభజించబడి ఉందని, నిర్ణయించబడి ఉందని రాజ్యాంగంలో ఉందంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. అసెంబ్లీలో హైదరాబాద్ లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు, 5 నిమిషాల మాట మార్చింది ముఖ్యమంత్రి. మొదలు ఏమన్నాడు, మేము 66% గెలిచినాం, ఇది రాష్ట్రంలో మేము 66% గెలిచినామని మొదటి డైలాగ్ పెట్టిండు. ఇది మా ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం అని మొదటి డైలాగ్ పెట్టిండు. అంటే 5 నిమిషాలకి మాట మార్చింది. స్థానిక ఎన్నికలంటే లోకల్ విషయాలు జరుగుతాయి, లోకల్ అక్కడ ఉండే పరిస్థితులు బట్టి, కులం బట్టి, ఇంకోటి బట్టి జరుగుతుంది, దానికి మాకేం సంబంధం అని 5 నిమిషాల మాట మార్చింది. కానీ నేను ముఖ్యమంత్రి గారిని ఇలా సిరిసిల్ల వేదికగా వారికి ఒక సవాల్ విసురుతాను. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు అనుకుంటున్నట్టు ఏది 66% రాష్ట్రంలో ప్రజలు నీతోనే ఉన్నారు అనే మాట నిజమే అయితే నేను నీకు ఒక సవాల్ చేస్తా ఉన్నాను. మా ఎమ్మెల్యేలు ఒక 10 మందిని ఎత్తుకపోయినావు కదా, 10 మందిని ఎత్తుకపోయాడు కదా, ఆ 10 మందికి దమ్ముంటే రాజీనామా పెట్టి ప్రజలు చెప్తారు ఎవరు ఎక్కడున్నారు, ఎవరి శాతం ఎంత, ఎవరి బతుకు ఎంత, ఎవరి ఎంత, ఎవరి పొడుగు ఎంత ప్రజలు తెలుస్తారు. 10 మందితో రాజీనామా పెట్టించి రా ఎలక్షన్లు. నిజంగా 10 మంది చూస్తే కూడా నాకు నవ్వాలని వాళ్ళకి తెలుస్తలేదు. ఇక్కడ స్పీకర్ గారు వాళ్ళకి స్పీకర్ గారు ముంగట న్యాయస్థానం పోయినాం, న్యాయస్థానం పోయి ఇగో రేవంత్ రెడ్డి మా వాళ్ళు 10 మంది ఎక్కపోయిండు, వీళ్ళు ఒక టికెట్ మీద కలిసి ఇంకో టికెట్లకు పోయిరు, ఇంకో పార్టీలకు పోయిరు, కాబట్టి వీళ్ళని తీసేయాలి, వీళ్ళ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పి మనం న్యాయస్థానానికి పోయారు.
న్యాయస్థానం ఏం చెప్పింది? స్పీకర్ గారు మీరు పెద్ద మనిషి, మీరు ఆటల ఎంపైర్ లెక్క మీరు కూర్చోబెట్టి మీరు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ గారికి అప్పచెప్పింది. స్పీకర్ గారు ఏం చేయాలి? ఎవరో ఏం మాట్లాడారు, నిజంగానే వాళ్ళు పార్టీలో ఉన్నారా పోయినరా అన్ని లెక్క చూడాలి. కండువ కప్పుకున్నాడా లేదా కాంగ్రెస్ పార్టీలో తిరుగుతుండా లేదా, వాళ్ళతో రాసుకొని పూసుకొని తిరుగుతుండా లేదా, ఏం మాట్లాడిండు ఇవన్నీ చూసుకొని ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించాలి. కుల్లా చెప్తున్నారు ఎమ్మెల్యేలు 10 మంది ఆ పార్టీలో చేరినాక, కాంగ్రెస్ పార్టీలో చేరినాక వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళ నోట్లకి వచ్చిన మాటలు, మైక్ లో చెప్పిన మాటలు బొచ్చెడు ఉన్నాయి. ఆ కడియం శ్రీగారి గారిని ఒక పెద్ద మనిషి ఉన్నాడు స్టేషన్ కాల్పుల్లో, ఆయన అనేది ఓపెన్ గా చెప్పిండు. ఏమని? నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పి కుల్లా చెప్పిండు. అట్లాగే పోచారం శ్రీనివాసరెడ్డి గారు మన ప్రభుత్వంలో 5 ఏళ్ళు మంత్రి, 5 ఏళ్ళు మరి స్పీకర్. ఆ పెద్ద మనిషి చెప్పిండు, ఢిల్లీ దాకా పోయి రాహుల్ గాంధీ కలిసి బయటకు వచ్చి చెప్పిండు. ఏమని చెప్పిండు? నేను ఇప్పుడే రాహుల్ గాంధీ కలిసి కాంగ్రెస్ పార్టీ చేరినా, మరి నాకు రాహుల్ గాంధీ గారు స్వాగతం పలికిండ్రు అని పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. కానీ ఇలా ఇద్దరు పెద్ద మనుషులు, శ్రీనివాస్ రెడ్డి గారు అటు కడియం శ్రీహరి గారు, ఇద్దరు కూడా స్పీకర్ ముందు పోయి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. మేము ఎక్కడ పోలే, మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, మేము ఇక్కడ పోయినా కాంగ్రెస్ లకు అని చెప్పి అబద్ధం చెప్తుంటే, స్పీకర్ గారు అన్ని ఆధారాలు ఉంటే అది పక్కకు పెట్టి వీళ్ళు ఎవ్వరు కూడా మామూలు కాదు, కాంగ్రెస్ వాళ్ళు కాదు, వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి పాపం స్పీకర్ గారు కూడా మంచి అబద్ధాలు చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నా అంటే, రాజకీయాల్లో ఇలా అట్లా తయారైన పరిస్థితి. నిజంగా ఎమ్మెల్యేలు చూస్తే నాకు జాలి కలుగుతా ఉంది, స్పీకర్ గారిని చూస్తే కూడా జాలి కలుగుతా ఉంది. స్పీకర్ గారేమో పాపం ఇలా ముఖ్యమంత్రి చెప్పినట్టు అబద్ధాలు అనడం తప్పని పరిస్థితుల్లోకి స్పీకర్ గారు పెట్టబడ్డారు. ఇక ఎమ్మెల్యేలు 10 మంది పాపం వాళ్ళ ఆడవాళ్ళ మొగోళ్ళు అంటే వాళ్ళకి ఉంటాయి. ఆడవాళ్ళ పరిస్థితి ఏ పార్టీ నువ్వు చెప్పురా అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ చెప్పుకోలేని దుస్థితులకు పోయిన వాళ్ళు. ఇంత బతికి 75 ఏళ్ళు మంత్రులు చేసి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి ఆఖరికి ఏ పరిస్థితి వచ్చింది? ఏ పార్టీ ఉన్నవా అంటే చెప్పుకునే పరిస్థితి లేదు. ఇలా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, కడియం శ్రీహరి గారికి, ఇక అది కూడా ఒక బతికేనా నాకు తెలియక అడుగుతా. ఇంత బతికి ఇంత స్థాయిలో మంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసి ఆఖరికి ఒక పదవి కోసం, గడ్డి పోస లాంటి పదవి కోసం ఇలా సూలు పట్టుకొని గబ్బిల మీద ఆడినట్టు సిగ్గు లేకుండా ఏలాడుతా ఉన్నారు. మరి వాళ్ళని పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఇక పోగులు కొడుతున్నాడు. మేము 66% గెలిచాం. అందుకే నేను అంటున్నాను, నీకు నిజంగానే 66% మాట గెలిచిన మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు దమ్ముంటే ఆ 10 మందితో రాజీనామా పెట్టి ప్రజాక్షేత్రంలో రా. తెలంగాణ ప్రజలు చెప్తారు ఎవరు తీసుకున్నారో, రైతులను, తెలంగాణలోని బీసీలను, తెలంగాణలోని ఎస్సీ ఎస్టీలను, తెలంగాణలోని మహిళలను మోసం చేసినందుకే ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా నీకు కరువుగా వాత పెట్టింది. నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సర్వసాధారణంగా ఎప్పుడేం జరుగుతుంది? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు జనరల్ గా ప్రజలు లోకల్ బాడీ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎలక్షన్ లో పెద్దగా ఓట్లు వేయరు నిజానికి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అయితే మన పనులు అయితే ఏమో అనుకుంటారు. కానీ ఇలా తెలంగాణలో ఏం జరుగుతున్నది? ఇలా ముఖ్యమంత్రి గారు ఊరు తిరిగినా, జిల్లా తిరిగి ప్రచారం చేసిన 2 సంవత్సరాల విజయోత్సవం పేరిట పరోక్షంగా ఎన్నికల ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరించిన అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని చాలా దుర్మార్గమైన పనులు చేసిన ప్రజలు మాత్రం స్పష్టంగా ఉన్నారు. మళ్ళా కేసీఆర్ రావాలి, మళ్ళా గులాబీ జెండానే ఎగరాలి, మళ్ళా పల్లెలు బాగుపడాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ రావాలి అనే ఆలోచనతో ఇవాళ సిరిసిల్లలో ఇచ్చిన తీర్పు మీకు ఒక నిదర్శనం అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, నా బిడ్డ కష్టపడి చదివి ప్రభుత్వ కన్వీనర్ కోటాలో సీటు సంపాదించినప్పటికీ ఆర్థిక స్తోమత లేక ట్యూషన్ ఫీజు కూడా చెల్లించే పరిస్థితి లేదు. మేం చేసిన ప్రయత్నాలకు అన్ని దారులు మూసుకుపోయాయి. కానీ ఆపద వచ్చిన వారి కోసం నిరంతరం తన ఇంటి తలుపులు తెరిచి ఉంచే హరీష్ అన్న ఏకంగా తన ఇంటిని మా కోసం తాకట్టు పెడతాడని కలలో కూడా ఊహించలేదు. నా 4 బిడ్డలు హరీష్ అన్న స్ఫూర్తితోనే, ఆయన చేసిన సహాయంతోనే ఎంబీబీఎస్ వైద్య విద్య చదువుతున్నారు. పెద్ద బిడ్డ ప్రస్తుతం పీజీ సీటు దక్కించుకోగా, రెండో అమ్మాయి ఎంబీబీఎస్ హౌస్ సర్జన్ చేస్తోంది. మరో 2 అమ్మాయిలు జగిత్యాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని 3 లక్షల మందిలో మేం ఒకరం, అంతే తప్ప మరెలాంటి సంబంధం లేదు. అయినా మా పాప భవిష్యత్తు కోసం ఒక్క క్షణం ఆలోచించకుండా తన ఇంటిని తాకట్టు పెట్టిన హరీష్ అన్న రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం. నా పేరు కొంక రామచంద్రం. నాకు 4 అమ్మాయిలు. మాది సిద్దిపేట.
మా పెద్దమ్మాయికి ఎస్విఎస్ మహబూబ్ నగర్ ప్రైవేట్ మెడికల్ కాలేజీ మహబూబ్ నగర్లో తనకు ఎంఎస్ ఆప్థమాలజీలో పీజీ సీట్ రావడం జరిగింది. పీజీ సీట్ సంబంధించి ట్యూషన్ ఫీజు ప్రతి సంవత్సరము 7,50,000 ఉంటుంది. 3 సంవత్సరాలు కలిపి 22.5 లక్షలు అవుతుంది. నాకు ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత సార్ని పోయి కలవడం జరిగింది. హరీష్ రావు సార్ని ఇంటికి వెళ్ళి సార్ని కలిసిన తర్వాత ఒకవేళ మీకు అంత అమౌంట్ అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇంటిపైన లోన్ తీసుకోపోయావు బాబు అని అడిగాడు. సార్ మా పిల్లలకు సంబంధించి కూడా నేను ఇంటిపైన లోన్ తీసుకున్నాను సార్ అని చెప్పి సార్ చెప్పగానే సార్ ఇంకో మాట ఆలోచించకుండా సరే బాబు నేను నా సొంత ప్రాపర్టీ అయినటువంటి నా ఇంటిపైన నేను ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తాను, అమౌంట్ తీసుకొని చదివించుకో, ఎక్కడ కానీ డబ్బు లేదని కానీ కారణంగా పిల్లలను చదువు ఆపకూడదు అని చెప్పి సారు రిస్క్ తీసుకొని తొందరగా మాకు యూనియన్ బ్యాంక్లో మాకు లోన్ ఇప్పించడం జరిగింది. మాకు 2024లో మాకు చిన్నపిల్లలకు కూడా జగిత్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు వచ్చినప్పుడు కూడా సార్ పిలిపించుకొని మా కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇలాంటి ఎమ్మెల్యే మా సిద్దిపేటకు ఉండడం మా అదృష్టము. ఇంతమందిలో కూడా ఇన్ని లక్షల మందిలో సార్ మమ్మల్ని గుర్తించి అసలు మమ్మల్ని పిలిపించుకొని మాకు ఇలా సాయం చేయడము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. దేవుడు అనే అతను ఏదో ఒక రూపంలో వస్తాడు అంటారు. దేవుడు హరీష్ రావు రూపంలో వచ్చి మాకు సహాయం చేసిండు. జీవితాంతం సార్ కూడా అనుకుంటాం. నా పేరు కొంక మమత, మాది సిద్దిపేట. నాకు ఎస్విఎస్ మెడికల్ కాలేజ్లో మహబూబ్ నగర్లో ఎంఎస్ ఆఫ్థాల్మాలజీ సీట్ వచ్చింది. దానికి సంవత్సరానికి 7.5 లక్షలు చొప్పున 3 సంవత్సరాలకి 22.5 లక్షలు అవుతుంది. ఇక అంత ఎలా కట్టగలము అని చెప్పేసి టెన్షన్ పడుతూ హరీష్ రావు సార్ దగ్గరికి వెళ్ళాము. హరీష్ రావు సార్ గారు అన్నారు, లోన్ తీసుకోపోయారా అన్నప్పుడు ఇంటిపైన ఆల్రెడీ లోన్ ఉంది సార్ అని చెప్పగానే సార్ వాళ్ళ సొంత ప్రాపర్టీ అయిన వాళ్ళ ఇంటిపైనే మాకు లోన్ తీసి ఇచ్చారు. దాంట్లో మళ్ళీ అలాట్మెంట్ తర్వాత రిపోర్టింగ్కి 3 డేసే టైం ఇచ్చారు. అందులో 3 డేస్ చాలా కష్టపడి మాకు లోన్ శాంక్షన్ చేశారు. దానికి తోడు ఫస్ట్ ఇయర్లో హాస్టల్కి సంబంధించి కూడా 1 lakh ఇచ్చారు సార్. సార్ మాకు చెల్లె వాళ్ళకి జగిత్యాలలో సీట్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు చాలా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాము. ధన్యవాదాలు సార్. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడం, అలాగే ఈ పథక అమలులో కేంద్ర ప్రభుత్వం తన రాజ్యాంగబద్ధమైన బాధ్యతను వదిలేసి వ్యయ భారాన్ని రాష్ట్రాలపై 40% మోపటం వంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ సిపిఐ పార్టీ తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నేడు తిరుపతి నగరంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పేదల జీవన హక్కులపై కేంద్ర ప్రభుత్వం దాడి తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి సుబ్రహ్మణ్యం, నగర కార్యదర్శి కె వేణుగోపాల్ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే ఒక సామాజిక భద్రతా పథకమని, అలాంటి పథకాన్ని దశల వారీగా నిర్వీర్యం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పేదల జీవన హక్కులపై జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ పేరు ఉండటం యాదృచ్ఛికం కాదని, అది పేదల కోసం జరిగిన పోరాటాలకు ప్రతీకగా నిలిచిందని సిపిఐ నేతలు అన్నారు. అలాంటి పేరును తొలగించడం అంటే గాంధీజీ ఆశయాలను తిరస్కరించడమే కాకుండా పేదల సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపుతోందని ఆరోపించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయమని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పథకానికి తగిన నిధులు కేటాయించకపోవడం వలన దేశవ్యాప్తంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కాగితాలకే పరిమితమవుతోందని సిపిఐ నేతలు తెలిపారు. పని దినాలు తగ్గిపోవటం, వేతనాల చెల్లింపులో తీవ్రమైన జాప్యం, పెండింగ్ బిల్లులు పెరిగిపోవటం వలన గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి సంక్షోభం తీవ్రమవుతోందని అన్నారు. పథక వ్యయంలో 40% రాష్ట్రాలు భరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సంఘ సామైక్య వ్యవస్థపై దాడిగా సిపిఐ అభివర్ణించింది. అప్పటికే ఆర్థిక ఇబ్బందులో ఉన్న రాష్ట్రాలపై అదనపు భారం మోపటం ద్వారా ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ అసలు ఉద్దేశమని ఆరోపించారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ నిరసన. సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్ చైతన్యాన్ని, సామాజిక స్పృహను పెంపొందించేలా ఉండాలి మంత్రి జూపల్లి. తాత ముత్తాతల ఆస్తిగా ఇచ్చిన భూములను సింగరేణి సంస్థకు ఇచ్చి తిండికి కష్టపడుతున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంలో అప్పులు తప్ప అభివృద్ధి చేయలేదు.
ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.